హాయ్ ఫ్రెండ్స్, ప్రదీప్ రంగనాథ్ నటించిన లేటెస్ట్ మూవీ డ్రాగన్. మరి ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి, అలాగే మజాకా మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. ముందుగా తెలుసుకుందాం డ్రాగన్, తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. మరి ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. మొదటిగా లవ్ టుడే మూవీతో మంచి పాపులారిటీ తెలుగులోనూ సంపాదించుకున్నాడు ప్రదీప్ రంగనాథ్. అయితే లవ్ టుడే మూవీ తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ మూవీతో ప్రదీప్ రంగనాథ్ కి తెలుగులో కూడా మంచి పాపులారిటీ పెరిగింది. మరి ఆ కారణంగానే అతను నటించిన లేటెస్ట్ మూవీ డ్రాగన్. ఈ మూవీని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసి తెలుగు ప్రేక్షకులు ఒక మంచి సినిమాను ఆదరిస్తారనే నమ్మకంతోనే ప్రదీప్ రంగనాథన్ తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేసిర్రు ఈ మూవీని. మరి దానికి తగ్గట్టుగానే మూవీ అయితే 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకుంది 2 తెలుగు రాష్ట్రాలలో. అయితే మరి డ్రాగన్ మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికీ 8 రోజులు కావస్తుంది. మరి ఈ 8 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రోజు మినహాయించి 7 రోజులుగా 1 కోటి షేర్ తగ్గకుండా కలెక్షన్లు సాధిస్తూ వస్తుంది ఈ మూవీ. అయితే డ్రాగన్ మూవీ రిలీజ్ అయిన రోజు ఇంకా 4 సినిమాలు అయితే రిలీజ్ అయినాయి. మరి అందులో ఏ ఒక్క మూవీ క్లిక్ కాలేక, మరి డ్రాగన్ మూవీ మంచి క్లిక్ అవ్వడమే కాక బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యింది. మరి డ్రాగన్ మూవీ 8 రోజుల కలెక్షన్లు గనక చూసుకున్నట్లయితే 8వ రోజును కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో 1,10,00,000 వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే 8 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే 11,75,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అలాగే షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే దాదాపు 6,40,00,000 వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన బిజినెస్ ఎంత అంటే 4 కోట్ల వరకు బిజినెస్ అయితే జరిగింది. మరి బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.5 కోట్లు. మరి ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ అయిపోయి దాదాపు 1,90,00,000 వరకు అయితే ప్రాఫిట్ కూడా తీసేసుకుంది. 9వ రోజు శనివారము, 10వ రోజు ఆదివారము, ఈ 2 రోజులు కూడా 1 కోటి షేర్ తగ్గకుండా కలెక్షన్లు అయితే కంపల్సరీగా సాధిస్తుంది. ఈ వారం తెలుగులో మజాకా మూవీ కూడా రిలీజ్ అయింది. మరి ఆ మూవీ ప్రభావం ఈ మూవీ మీద అయితే లేదు. ఇంకా చెప్పాలంటే ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా 1 కోటి షేర్ తగ్గకుండా కలెక్షన్లు అయితే సాధిస్తూనే వస్తుంది. అదే మజాకా మూవీ 1 కోటి షేర్ కూడా సాధించట్లేదు. ఇక డ్రాగన్ మూవీ వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే అన్ని లాంగ్వేజ్ల్లో కలుపుకొని 84,75,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అలాగే షేర్ కలెక్షన్ కనుక చూసుకున్నట్లయితే 41,30,00,000 వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. మరి వరల్డ్ వైడ్ గా మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 30 కోట్లు. మరి వరల్డ్ వైడ్ గా కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకొని 11,30,00,000 వరకు అయితే ప్రాఫిట్ తీసేసుకుంది. కంపల్సరీ 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అయితే సాధిస్తుంది డ్రాగన్ మూవీ. ఇక ఇప్పుడు మజాకా మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. మజాకా మూవీ 3వ రోజును కూడా డీసెంట్ కలెక్షన్లే వచ్చినాయి. 3వ రోజు మజాకా మూవీకి 64 లక్షల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చింది. మరి మజాకా మూవీ వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే దాదాపు 3,05,00,000 వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 5,85,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మరి మజాకా మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా? 11,20,00,000 వరకు సాధిస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది. బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఇంకా 8,15,00,000 వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించాల్సి ఉంది. మరి 4వ రోజునైనా మంచి కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈ 2 మూవీస్ కి సంబంధించిన కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.